ఫ్రెండ్స్ టెక్ 17-16 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 29, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్లే ముందు మార్చ్ మనకు నెక్స్ట్ రేపటి నుంచి మార్చ్ అయితే స్టార్ట్ అవుతుంది. మార్చ్లో కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. ఫస్ట్ వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మార్చ్ 4వ తారీఖు శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ F15 5G అయితే లాంచ్ అవుతుంది. ఇది 12,000 రూపాయల లోపు రాబోతుంది. ఆల్రెడీ దీని ప్రైస్ కూడా ఫ్లిప్కార్ట్లో టీచ్ చేస్తున్నారు. 11XXX అని చెప్పేసి, అంటే 12,000 రూపాయల లోపు ఈ ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిలో 6000 mAh బ్యాటరీ ఉంటుంది, AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీనిలో మీకు 4 years స్టాండర్డ్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఇవి కొన్ని హైలైట్స్ దీనిలో. నెక్స్ట్ మార్చ్ 5వ తారీఖు నథింగ్ ఫోన్ 2A రాబోతుంది. ఇది 20 నుంచి 25,000 మధ్యలో ప్రైస్ అయితే ఉండొచ్చు. దీనిలో మీకు డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఒకటి వైడ్ ఒకటి నార్మల్. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్తో ఇదైతే రాబోతుంది. మరి చూడాలి దీని ప్రైస్ ఎంత పెడతారో. రూమర్డ్ అయితే మాత్రం 20 నుంచి 25,000 మధ్యలో ఈ ఫోన్ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మార్చ్ 5వ తారీఖు ఇంకో ఫోన్ వస్తుంది. లావా నుంచి లావా బ్లేజ్ కర్వ్ 5G. ఇది మీకు కర్వ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. బడ్జెట్లో వస్తుంది. 15,000 రూపాయల దగ్గరలో ఈ ఫోన్ ప్రైస్ అయితే వీళ్ళు పెట్టొచ్చు. ఇంత తక్కువ రేటు మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లే దొరకదు. సో వీళ్ళు ఇదే హైలైట్ చేస్తే ఈ ఫోన్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తో వస్తుంది. మార్చ్ 6వ తారీఖు ఇంకో ఫోన్ వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెసర్తో, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తో రియల్మీ నుంచి రియల్మీ 12 Plus అయితే వస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ కూడా మీకు 20,000 దగ్గరలో ఉండొచ్చు. ఈ ఫోన్లో మీకు హైలైట్ వచ్చేసరికి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా ఉంటుంది. అండ్ AMOLED డిస్ప్లే ఇవన్నీ ఉంటాయి. సేమ్ ప్రాసెసర్ లావా బ్లేజ్ 5Gలో దీనిలో సేమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంటుంది. మార్చ్ 7వ తారీఖు వివో నుంచి వివో V30 Pro అయితే లాంచ్ అవుతున్నాయి. ఈసారి ప్రో మోడల్లో చేంజెస్ చేస్తున్నారు. వీళ్ళు చైస్ పార్ట్నర్షిప్ తీసుకొని రావడం కానీ, అండ్ దాంతోపాటు రింగ్ లైట్ చేంజ్ చేసి పెద్ద స్క్వేర్ లైట్లా తీసుకొని వచ్చారు దాన్ని. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం బేస్ మోడల్ V30 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. టాప్ మోడల్ V30 Pro వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ ఫోన్స్ మీకు మార్చ్ 7వ తారీఖు లాంచ్ అవుతున్నాయి. ఇవి ఆఫ్లైన్ ఫోన్స్ కాబట్టి ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువే ఉండొచ్చు. సేమ్ మార్చ్ 7వ తారీఖే Xiaomi 14 కూడా రాబోతుంది. ఇది మీకు 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. OnePlus 12కి కాంపిటీటర్ అని చెప్పొచ్చు. దీనిలో బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. కెమెరాస్ హైలైట్ ఈ ఫోన్లో. ఈ ఫోన్ కూడా మార్చ్ 7వ తారీఖు అయితే వస్తుంది. నెక్స్ట్ ఐక్యూ నుంచి ఐక్యూ Z9 వస్తుంది. మార్చ్ 12వ తారీఖు 20,000 రూపాయల లోపు ఈ ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. AMOLED డిస్ప్లే తోటి, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్తో, 6000 mAh బ్యాటరీతో. దీనిలో బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్తో రాబోతుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఈ ఫోన్ మీకు 20,000 రూపాయల లోపు వస్తుంది. వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకి ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇవి ఫోన్స్ అయితే లాంచ్ అవుతుంది. తెలిసినంత వరకు అయితే ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ కూడా చెప్పాను మీకు. మార్చ్ 12 వరకు మీకు చాలా ఫోన్స్ అయితే మార్కెట్లోకి అయితే రాబోతున్నాయి. ఇంకా న్యూస్ దగ్గర ఫస్ట్ వచ్చేసరికి రిలయన్స్ నుంచి రిలయన్స్ డిస్నీ మర్జ్ అవబోతున్నాయి అని చెప్పేసి ఇంతకుముందు వరకు మనకి రూమర్స్ వచ్చిన విషయం తెలిసింది. ఈరోజు అఫీషియల్ కన్ఫర్మ్ చేశారు. వీళ్ళు కొలాబ్ అవుతున్నారు. మర్జ్ కాదు, కొలాబ్ అవుతున్నారు. రిలయన్స్ వియాకామ్ 18 వీళ్ళదే, రిలయన్స్ వాళ్ళదే ఇది. అండ్ దీంతో పాటు డిస్నీ వీళ్ళందరూ కొలాబరేట్ అవుతున్నారు. కొలాబరేట్ అయ్యి మొత్తం ఒకటే ప్లాట్ఫామ్లో తీసుకొస్తామని చెప్తున్నారు. మరి సపరేట్గా యాప్లు తీసుకొస్తారు. దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు, కానీ ఎవరెవరికి ఎంత స్టేక్ ఉందో చెప్పారు. రిలయన్స్కి వచ్చేసరికి 61% స్టేక్ అయితే ఉంటుంది. అండ్ డిస్నీకి వచ్చేసరికి 39% స్టేక్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు రిలయన్స్ అంటే మీరు జియో సినిమాలో చూస్తున్నారు కదా, IPL ఇవన్నీ మీకు వీళ్ళ కిందకు వస్తాయి. డిస్నీలో హాట్స్టార్లో మీకు ICC మ్యాచెస్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు కలిసినాయి కాబట్టి మొత్తం క్రికెట్ మొత్తం ఒకటే ప్లాట్ఫామ్లో మీరు చూడొచ్చు. నాకు తెలిసి సేమ్ యాప్లో వీళ్ళు స్ట్రీమ్ చేయొచ్చు. జియో సినిమాలో IPL స్ట్రీమ్ చేయొచ్చు. డిస్నీలో అంటే హాట్స్టార్లో మీరు ICC మ్యాచెస్ అయితే చూడొచ్చు. మొత్తం కలిపేసి వీళ్ళు ఒక యాప్ ఇట్లాంటివి తీసుకొస్తారని చెప్పేసి నేను అయితే అనుకోవట్లేదు. కాకపోతే వీళ్ళైతే కొలాబ్ అయ్యారు, కలిశారు ఈ రెండు కంపెనీస్ అయితే. నెక్స్ట్ మనకి యాపిల్ నిన్న ఒక డిసిషన్ తీసుకుంది. వాళ్ళ EV ప్రాజెక్ట్ని వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు. యాపిల్ నుంచి EV కార్ వస్తుందని చెప్పేసి మనం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. 2026లో యాపిల్ నుంచి EV కార్ వస్తుందని చెప్పేసి రూమర్స్ కూడా వచ్చినాయి. కాకపోతే నిన్న ఒక న్యూస్ వచ్చింది, యాపిల్ దీన్ని క్యాన్సిల్ చేసేస్తున్నట్టు ఈ ప్రాజెక్ట్ని. ఇప్పుడు యాపిల్ షేర్ హోల్డర్స్ హ్యాపీగా అయితే లేరు. ఎందుకంటే యాపిల్ EV కార్ సెగ్మెంట్లో కూడా వస్తుందని చెప్పేసి చాలామంది ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. వాళ్ళంతా హ్యాపీగా అయితే లేరు. సో వీళ్ళని ఉద్దేశిస్తూ టిమ్ కుక్ ఒక మాట్లాడినట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. టిమ్ కుక్ చెప్పిన ప్రకారం దీనికంటే జనరేటివ్ ఏదైతే వీళ్ళు ఫోకస్ పెడుతున్నారు ఇప్పుడు, దానిలో ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఫ్యూచర్లో ఇది మన బతుకుల్లో చాలా మార్పులు తీసుకొని వస్తుంది, చాలా సక్సెస్ అయ్యింది అని చెప్పేసి షేర్ హోల్డర్స్కి అయితే టిమ్ కుక్ చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఓవరాల్గా అయితే మాత్రం యాపిల్ నుంచి అయితే మాక్సిమం మనం కార్ అయితే చూడకపోవచ్చు. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ ఇప్పుడు వాళ్ళ సిమ్ కార్డ్స్ PVC మెటీరియల్తో తయారు చేయబోతుంది. నార్మల్గా సిమ్ కార్డ్స్ మనకి ప్లాస్టిక్ తయారు చేస్తారు కదా, ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ ఎక్కువైపోతుంది. సిమ్ కార్డు ఇప్పుడు నానో సిమ్లు కూడా కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద సిమ్ కార్డు ఇస్తారు, నానో సిమ్ వర్క్ తీసుకొని ప్లాస్టిక్ ఇసిరేస్తూ ఉంటారు. వీటన్నిటి వల్ల మీకు ప్లాస్టిక్ వేస్టేజ్ ఎక్కువైపోతుంది. సో దీనికోసం వీళ్ళు PVC మెటీరియల్ తీసుకుంటున్నారు. రీసైకిల్ PVC వీళ్ళు యూజ్ చేస్తున్నారు.
సో దీనివల్ల కొద్దిగా పొల్యూషన్ తగ్గిద్దని చెప్పేసి ఎయిర్టెల్ చెప్తుంది. ఫ్యూచర్ వీళ్ళు సిమ్ కార్డులు అయితే పీవీసీ మెటీరియల్ తయారు చేయబోతుంది. నెక్స్ట్ మనకి నెట్ఫ్లిక్స్ నుంచి నెట్ఫ్లిక్స్ అయితే మళ్ళీ మన నెత్తి మీద బండ పెట్టబోతుంది. అంటే ప్రైజెస్ అయితే పెంచబోతుంది. అఫీషియల్గా చెప్తున్నారు మేము ప్రైజెస్ పెంచబోతున్నాం అన్నట్లుగా. ఎందుకంటే వీళ్ళు అన్ని సినిమాలు వీళ్ళే కొనేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే మాత్రం మీకు నెట్ఫ్లిక్స్లోనే కనిపిస్తూ ఉంటుంది. యానిమల్ కానివ్వండి, సలార్ కానివ్వండి, గుంటూరు కారం కానివ్వండి, ఏదైనా పెద్ద సినిమాలు నెట్ఫ్లిక్స్లో కొని పడేస్తుంది. సో ఇవన్నీ మీకు కంటెంట్ తీసుకొస్తున్నాం కాబట్టి కొద్ది ప్రైస్ పెంచే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. మరి చూడాలి ఎంత ప్రైస్ పెంచుతారు. ఇది గురించి ప్రెజెంట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి నెట్ఫ్లిక్స్ అయితే మాత్రం ప్రైస్ అయితే పెంచబోతుంది తొందరలో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే యాపిల్ వాచ్ సిరీస్ 8 ఇది మీకు చాలా తక్కువ రేట్కి వస్తుంది. 41mm డైల్ జీపీఎస్ ఎడిషన్. ఇది మీకు నార్మల్గా అయితే మిగతా కలర్స్ అయితే ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఏదైతే బ్లాక్ కలర్ ఉందో బ్లాక్ కలర్ ఒక్కటే మీకు 24,999 రూపాయలకి అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్లో కనిపిస్తుంది డీల్. ఇది ఎక్కడ మీకు బ్యాంక్ ఆఫర్ ఇట్లాంటి కలుపుకొని చెప్పట్లే, డైరెక్ట్ డిస్కౌంట్ వస్తుంది. మీకు 25,000లో ఒక మీరు యాపిల్ వాచ్ కోసం చూస్తుంటే మాత్రం యాపిల్ ఐఫోన్స్ యూస్ చేసే వాళ్ళు ఈ డీల్ మీరు చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయిపోండి. అక్కడ మీకు ఎక్కువ డీల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ జెట్ ఫోల్డ్ 6 జూలైలో తీసుకురాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తున్న విషయం తెలిసిందే. డేట్ కూడా లీక్స్ అయితే వస్తుంది. జూలై 10వ తారీఖు సామ్సంగ్ నెక్స్ట్ అన్ప్యాక్డ్ ఈవెంట్, అంటే నెక్స్ట్ ఫోల్డ్ ఈవెంట్, ఫోల్డ్ ఫోన్స్ అక్కడ అన్ప్యాక్డ్లో మనకి రివీల్ చేస్తారు. యాక్చువల్గా ఆగస్ట్లో జరుగుతుంటుంది ఈవెంట్. ఈసారి జూలైలో వచ్చేస్తుంది, జూలై 10కి. అండ్ ఇంకొకటి ఈ ఈవెంట్లో ఈసారి మనకి జెట్ ఫోల్డ్ 6తో పాటు ఆల్ట్రా మోడల్ తీసుకురాబోతున్నారు. ఇప్పుడు మనం ఏదైతే రూమర్స్ వింటున్నాం కదా, ఎస్ పెన్ మనం ఇన్బిల్ట్ ఎస్ పెన్తో పాటు జెట్ ఫోల్డ్ 6 రాబోతుంది. అండ్ జెట్ ఫోల్డ్ 6లో కెమెరాస్ ఇంప్రూవ్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు సైజు కూడా మనకి ఏదైతే అవుటర్ స్క్రీన్ ఉందో కవర్ స్క్రీన్ దాని సైజు కూడా పెంచబోతున్నట్లు ఇవన్నీ మనం రూమర్స్ విన్నాం కదా. ఇవన్నీ మీకు జెట్ ఫోల్డ్ ఆల్ట్రాలో రావచ్చు, జెట్ ఫోల్డ్ 6 ఆల్ట్రాలో రావచ్చు. ప్రైస్ కూడా ఒక 20-30 వేలు ఎక్కువ పెట్టవచ్చు. నాకు తెలిసి 2 లక్షల దాకా ప్రైస్ పోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జెట్ ఫోల్డ్ 6 1,50,000 పెట్టవచ్చు. ఆల్ట్రా మోడల్ 2 lakhs దాకా వెళ్ళవచ్చు. చెప్పలేం, ఇవన్నీ మనకి జూలైలో తెలుస్తాయి. ఇవన్నీ అయితే రూమర్స్ నడుస్తూ ఉన్నాయి ప్రజెంట్ అయితే మాత్రం జెట్ ఫోల్డ్ 6కి సంబంధించి. నెక్స్ట్ మనకు వాట్సాప్ నుంచి, వాట్సాప్లో మనం ఏదైనా చాట్లో పర్టికులర్ డేట్లో మీరు మెసేజ్ సెట్ చేయాలనుకుంటే ఇప్పుడు సెట్ చేయొచ్చు. ఇంతకుముందు ఐఓఎస్లో ఉండేది, ఇప్పుడు ఆండ్రాయిడ్ కూడా తీసుకొచ్చారు. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్ యూస్ చేస్తుంటే ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని అప్డేట్ చేసుకోండి, వాట్సాప్ యాప్ని. నెక్స్ట్ మీరు ఏదైనా చాట్ ఓపెన్ చేయండి. చాట్ ఓపెన్ చేసిన తర్వాత టాప్లో మీకు 3 dots కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే సెర్చ్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేశారనుకోండి మీకు పైన టాప్లో రైట్ సైడ్లో క్యాలెండర్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఏ డేట్ చార్ట్ చూడాలనుకున్నా ఆ డేట్ సెలెక్ట్ చేశారనుకోండి, ఆ డేట్కి సంబంధించిన చార్ట్స్కి మీరు డైరెక్ట్ తీసుకెళ్ళిపోద్ది. అక్కడ మీరు ఆ చార్ట్ అయితే చెక్ చేయొచ్చు. ప్రజెంట్ ఇది ఆండ్రాయిడ్ కూడా వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే శ్రీనివాస్ అడుగుతున్నారు, మనం నార్మల్గా కేసులు యూస్ చేస్తుంటాం కదా, కేసులు యూస్ చేస్తుంటే ఫోన్ హీట్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది స్కిన్స్ కూడా యూస్ చేస్తున్నారు, వాటి వల్ల కూడా ఫోన్ హీట్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. స్కిన్స్ వల్ల మీకు పెద్దగా ఏమి ఇష్యూ అయితే ఉండదు. స్కిన్స్ మీకు జస్ట్ మీ ఫోన్ రూపాన్ని మార్చడానికి అంతే. అవి కేసులు ఏంటంటే మొత్తం కవర్ చేసేస్తాయి కదా, హీట్ని బయటికి పోనివ్వవు. అందువల్ల మీకు ఫోన్ హీట్ అయినట్లు అనిపిస్తుంటుంది. స్కిన్స్ వల్ల ఇబ్బంది అయితే ఉండదు. కేసులు కూడా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మీరు పెద్ద కేసులు ఇంత ఆర్మర్ కేసులు ఉంటాయి, ఆర్మర్ కేసులు అని చెప్పేసి అట్లాంటి కేసులు అయితే యూస్ చేయకండి. నార్మల్ టీపీయూ కేసులు కానీ క్లియర్ కేసులు కానీ ఇట్లాంటివి యూస్ చేయండి. సమ్మర్ కాబట్టి కొద్దిగా ఫోన్ జాగ్రత్తగా చూసుకోండి. సమ్మర్ తర్వాత మీరు వింటర్ రైనీ సీజన్లో మీరు పెద్ద కేసులు వేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ సమ్మర్లో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. సమ్మర్లో మీరు ఈ బండ కేసులు అయితే వాడకండి. విషయం టాటా నుంచి, టాటా వాళ్ళు క్యాన్సర్ కోసం ఒక ట్యాబ్లెట్ కనిపెట్టినట్టు చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే దీన్ని ర్యాట్స్ ఎలకల మీద టెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. అది బాగానే వర్క్ అవుతున్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ 5 yearsలో ఇది హ్యూమన్స్ మీద కూడా మేము ప్రయోగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ ట్యాబ్లెట్ ఒక్కటి కాస్ట్ 100 రూపాయలు ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఈ ట్యాబ్లెట్ మీకు నార్మల్గా క్యాన్సర్ ఉన్న వాళ్ళు వేసుకుంటే అది క్యూర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎర్లీ స్టేజెస్లో ఒకవేళ మీరు కీమోథెరపీ ఇట్లాంటివి తీసుకుంటుంటారు కదా, అట్లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా ఆ కీమోథెరపీ నుంచి మనకి రేడియేషన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ డ్రగ్ ఏదైతే వీళ్ళు తయారు చేస్తున్నారు ఈ ట్యాబ్లెట్ అది తగ్గించగలదు 50% వరకు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రజెంట్ ఇదంతా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. దీన్ని ప్రజెంట్ అయితే సక్సెస్ఫుల్గా ఎలకల మీద చెక్ చేశారు. మనుషుల దగ్గరకు వచ్చేటట్టు చూడాలి మరి రిజల్ట్స్ ఎలా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఒప్పో F25 Pro షార్ట్ వీడియో అయితే రిలీజ్ అయింది ఈరోజు. మన ఛానల్ ఒకవేళ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ చెక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.